కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఒకరికి ఒకరు. రచన శ్రీ శివలంక ప్రసాదరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ శివలంక ప్రసాదరావు నివాసం ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు. ఇప్పటి వరకు 76 కథలు వివిధ వార మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. 100కు పైగా కవితలు, సాహిత్య విమర్శ వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలు పలు ప్రసిద్ధ పత్రికల్లో వచ్చాయి. గుర్తింపు కన్నా ఆత్మసంతృప్తి ముఖ్యం అంటారు ప్రసాదరావు గారు. మంచికి హాని చేసేదిగాను, చెడును ప్రోత్సహించేదిగాను రచన ఉండకూడదనే రావిశాస్త్రి గారి మాటలు వీరి మనసులో పదిలం. రచనలకు పొందిన పురస్కారాలు చాలా ఉన్నాయి. భక్తి, సేవ, త్యాగం త్రిగుణాత్మక స్వరూపమైన జిల్లళ్ళమూడి అమ్మ దివ్య ప్రాంగణం వీరి కథలు, రచనలకు పునాది. వృత్తి 30 ఏళ్లుగా తెలుగు ఉపాధ్యాయులు. ప్రవృత్తి సాహిత్యం, సామాజికం, ఆధ్యాత్మిక రంగాల్లో వీరు రామా ఫౌండేషన్ సేవా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదొక ఆశ్రమం. అనాథ వృద్ధులు ఒకవైపు, అనాథ పిల్లలు మరోవైపు. వారిని చిరునవ్వులతో పలకరిస్తూ వడ్డన ఏర్పాట్లు చేస్తున్న 60 ఏళ్ల ముసలిది. వయసు మీద పడినా గట్టి శరీరం, తల తెల్లబడిన జింక పిల్లలా గెంతులేసే స్వభావం. అక్కడున్న అందరూ ఆమెను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తారు. వడ్డన అయింది. భోజనాలు పూర్తయ్యాయి. ఆశ్రమాన్ని చీకట్లు కమ్మేశాయి. బయట వెన్నెల మాత్రం విరగబడి నవ్వుతోంది. అందరూ నిద్రకి సిద్ధపడినా ఆమె మాత్రం నిద్రపోలేదు. తన వాడి కోసం ఎదురు చూస్తోంది. ఆశ్రమం నిండా చెట్లు, పూల మొక్కలు ఆమె పెంచినవే. మామిడి చెట్టుకు వేలాడదీసిన ఉయ్యాల బల్లపై కూర్చుని వెన్నెలను ఆస్వాదిస్తోంది. వెన్నెల్లో ఆమె ముఖం మీద బొట్టు వింత కాంతి లీనింది. తనవాడు లేకుండా ఆమె నిద్రపోదు. అతడు ఆశ్రమం పని మీద వేరే ఊరు వెళ్ళి ఇంకా రాలేదు. తనవాడి ఆలోచనలతో ఆమె నవ్వుకుంది. ఆలోచనల్లో ఉండగానే కారు శబ్దం వినవచ్చింది. డ్రైవర్ ఉన్నా అతనే డ్రైవ్ చేస్తూ వచ్చాడు. ఎదురు వెళ్ళింది. వయసులో ఆమెకి అతనికి 5 ఏళ్లు తేడా. కానీ గట్టిపిండం. నిరంతర యోగ సాధన, ప్రకృతితో అతను చేసిన స్నేహం అతన్ని ఆరోగ్యంగానే ఉంచింది. అతని చేతిలో సంచి అందుకోవడానికి చేయి చాపిందామె. నా బరువేమీ నువ్వు మోయనక్కర్లేదు అన్నాడు రోషంగా. ఏ, నీ బరువు నేను మోయకూడదా అందామె అల్లరిగా. వీణ మీటినట్టు, సెలయేరు జలజల పారుతున్నట్టు, కోయిలమ్మ కుహూ కుహూ అని పలికినట్టు నవ్వింది. డబుల్ మీనింగా అన్నాడతను. ఒకటే మీనింగ్. నీకు రెండో మీనింగ్ ఏం వినిపించింది? మరింత అల్లరిగా అడిగిందామె. డ్రైవర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె అతని చేతిని పట్టుకుని ఉయ్యాల బల్లపై కూర్చోబెట్టింది. అతని ఒడిలో తల పెట్టి పడుకుంది. చెట్ల కొమ్మల సందుల్లోంచి వెన్నెల ఆమె ముఖంపై పడుతోంది. సుతారంగా ఆమె 2 చెంపలు పట్టుకుని అలాగే ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడతను. ఉయ్యాల నెమ్మదిగా కదులుతోంది. గాలి నిశ్శబ్దంగా పలకరిస్తోంది. ఆమె ఒళ్ళంతా పులకరిస్తోంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అతడినే చూస్తోంది. అతని కళ్ళలో వెలుగు వెన్నెలతో పోటీ పడుతోంది. ఆ ముఖమే 30 ఏళ్ల క్రితం జోరును కురిసే వానలో తిప్పేట్టు చేసింది. కొండల మధ్య మెలికలు తిరిగిన రోడ్డుపై బైక్ మీద అతని వెంట పయనింపజేసింది. వర్షపు ధారల మధ్య తనని పచ్చికపై పడుకోపెట్టింది. వర్షం ముఖాన్ని సూదుల్లా గుచ్చుతోందిరా అంటే ఆ ముఖమే తనపై వాలి వర్షం నుండి కాపాడే గొడుగైంది. లోతైన లోయల మధ్య పారే వాగును తనకు చూపించింది ఆ ముఖమే. 2 శరీరాలు వేడి చల్లారడమే ప్రేమ అనుకున్న అనేక మంది అభిప్రాయాలను ఈ ముఖమే, ఈ దొంగ ముఖమే, ఈ కర్రి ముఖమే ఖండిస్తూ 2 మనసుల మధ్య వేడి చల్లారడమే ప్రేమ అని చెప్పింది. కొండలపై దూకే జలపాతాలను చూపిస్తూ వర్షంలో తడిసి చలితో వణుకుతున్న తన చలిచలి పెదాలను తన పెదాలతో కప్పి వేడి చేస్తూ ఎన్నో అనుభూతులు చూపింది. కొండలపై కుగ్రామంలో బొగ్గుల పొయ్యిపై టీ తయారు చేయించి ఈ ముఖమే
తన చేత ముద్దుగా తాగించింది. అనుభూతుల వలలో తనని ఇరికించింది. ఆ ముఖమే ఇప్పుడు వంగి ఆమెను ముద్దాడింది. ఏదో శాంతి, శరీరంలో కంటే మనసులో కదలిక, మొగలి పువ్వు విచ్చుకున్నట్టు, పూల రేకులు జారిపడుతున్నట్టు. చంద్రుడు పకపక నవ్వితే ఆ నవ్వు వెన్నెలై వారిద్దరినీ కప్పేసింది. సుతారంగా తన పెదాలను అతనికి అందించింది. అతని మెడ చుట్టూ ఆమె చేయి పూలమాలగా మారింది. ఈ వయసులో వారు పెట్టుకున్న ముద్దు చాలా తీయనిది. అయితే ఆ తీపి శరీరానిది కాదు, మనసుది. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆకులు గాలికి కదలిన సవ్వడి. గాలి గుసగుసలు పోతూ సృష్టి రహస్యాలు వారి చెవుల్లో చెప్పినట్టుంది. ఓయ్ జింకపిల్ల, తిన్నావా అన్నాడతను ఆప్యాయంగా. ఇప్పుడే తిన్నాను జిలేబీ అందామె. మరి నువ్వు తిని వచ్చావా మగడా అని అడిగింది. ఇప్పుడే మామిడి పండు రసం తాగాను అన్నాడతను నవ్వుతూ. ఇది పెదవుల భాష అనుకుని ఒకసారి కళ్ళెత్తి మత్తుగా పడుకుంది చెట్టుపై కోకిలమ్మ. ఆమెకు అతని మనసు తెలుసు. అన్నం ఇక్కడికే తెస్తాను అని లేవబోయింది. వద్దు, నేనే తెస్తాను అని అతడు వంటగది వైపు నడిచాడు. అతడు ఉన్నప్పుడు సాహసం చెయ్యని చలిగాలి ఒక్కసారి దూకుడుగా ఆమె చెంపను తాకి పారిపోయింది. అతడు లోపల నుండి పళ్ళెంలో అన్నీ సిద్ధం చేసి తెచ్చాడు. ఓయ్, నువ్వు వెళ్ళిన పరీక్షణం చలిగాడు నా బుగ్గ తాకి వెళ్ళిపోయాడు చూడు అందామె బొంగమూతి పెట్టి. ఎవడ్రావాడు, ఎంత ధైర్యం దమ్ము ఉంటే ఆ చలిగాడిని రమ్మను అన్నాడతను ఆమెను కౌగిలిలోకి తీసుకుని. ఆ కౌగిలిలోకి చలి రాలేదు, కానీ కౌగిలిలోని చెలి మాత్రం నవ్వింది. పైన చుక్కలు నవ్వాయి. ఆ నవ్వుల్లో ఆశ్రమం అంతా మెరిసిపోయింది. ఉయ్యాల నెమ్మదిగా కదులుతోంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్నారు. చాలు చాలు అంటున్నా ఆమె కొసరి కొసరి తినిపించింది. ఒక్కోసారి కసిరి మరీ తినిపించింది. అది కూడా ముద్దకు ఒక ముద్దు కలిపి. అతడు కూడా అదే ఫార్ములా పాటించాడు. సమయం 11. భోజనం తర్వాత ఇద్దరూ ఆశ్రమం బయటికి నడిచారు. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు. తారు రోడ్డుపై వెన్నెల నాట్యం చేస్తోంది. చెట్ల నీడలు ఆ వెన్నెల్లో తలదాచుకున్నాయి. ఆమె నడుము చుట్టూ అతని చేయి వజ్ర కవచం అయింది. ఆమె అతని భుజంపై తల వాల్చింది. మౌనంగా నడిచారు. ఆ నడకే ఒక ధ్యానం అయింది. ఆకాశంలో మబ్బుల అప్సరసాలు వారి వెంటే నడుస్తున్నారు. నక్షత్రాల తోరణాలు స్వాగతం పలికాయి. రోడ్డుకి ఇరువైపులా చెట్లు తల వంచి వారిని దీవించేయి. మధ్యలో ఆమె తల ఎత్తి చూసింది. చంద్రుడు వారి వెనకే వస్తున్నాడు. చూడు, అతను మన్ని ఫాలో అవుతున్నాడు అంది మత్తుగా. లోగొంతులో, హస్కీ వాయిస్లో ఆమె పలికే మాట అతని గుండెల్లో రాగాలు పలికిస్తోంది. ఫాలో అవుతున్నది ఎవరో అతనికి తెలుసు. పర్వాలేదు, అతను మనకి సెక్యూరిటీగా వస్తున్నాడు అన్నాడతను ఆమెను మరింత దగ్గరగా హత్తుకొని. చెట్ల ఆకులు గాలి సవ్వడికి చిరునవ్వులు పలికాయి. ఆశ్రమం చుట్టూ ఉన్న అడవి ప్రశాంతంగా ఉంది. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. కాలిబాటలో నడుస్తూ పక్కనే పచ్చికలో కూర్చున్నారు. ఈసారి అతని తల ఆమె ఒడిలో. అతనికి 2 చందమామలు కనిపిస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆమె వేసిన ప్రశ్న, ప్రేమ మానసికమా శారీరకమా? అంతవరకు మానసికమంటూ వచ్చాడతను. ప్రేమ ఒక అనుభూతి, దానికి అనుభవంతో పని లేదంటూ వచ్చాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎందరి జీవితాలను పరిశీలించాడు. ఏదో అసంతృప్తి అగ్నిలా మనసును దహిస్తోంది. అలాంటి వేళ ఆమె పరిచయం. ఎందరిని చూసినా, ఎందరు కవ్వించినా చలించని అతని హృదయం ఆమె నవ్వులో చిక్కుకుంది. ఎన్నో రోజులు ఆమెను పరిశీలించాడు. ఆమె గురించి ఎన్నో రకాలుగా విన్నాడు. కానీ ఆమెలో ఏవో పోలికలు. జన్మజన్మలుగా అన్వేషిస్తున్న తన ప్రేయసి ఆమె అనిపించింది. ఒకసారి హఠాత్తుగా ఆమెకు ఎదురుపడి తన చేతిలోని గులాబీని అందించి ఐ లవ్ యూ అనబోయాడు. ఆమె పక్కన ఎవరెవరో ఉన్నారు. అతడి నోటి నుండి మాట రాలేదు. రోడ్డుపై జనసమూహాల మధ్య ఆమె ముందు మోకరిల్లి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అలా చేయలేకపోయాడు. పువ్వు మాత్రం ఇచ్చి తలదించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆమె అర్థం చేసుకుంది. భయపడింది, కానీ పరిచయం పెరిగింది. పువ్విస్తే అర్థం ఏమిటి?
అని అడిగేది అల్లరిగా. నీ మనసుకు తెలుసు అనేవాడతను. నాకే ఎందుకు ఇవ్వాలి అనేది. అది నా మనసుకు తెలుసు అని నవ్వేవాడు. తను తిరిగిన ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లేవాడు ఆమెను. అలాంటి సందర్భంలోనే ప్రేమంటే ఏమిటి అని అడిగింది. అది శారీరకమా, మానసికమా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేసింది. తను మానసికమనేవాడు. ఆమె కిలకిలా నవ్వేది. అనుభవానికి అనుభూతికి తేడా ఏమిటి అనేది. ఆలోచనలో పడిపోయేవాడు. అనుభవం లేకుండా అనుభూతి ఉంటుందా అని ప్రశ్నించేది. అనర్గళంగా మాట్లాడే తను ఆమె ముందు మూగవాడయ్యేవాడు. ఆలోచనలతో ఒంటరిగా సతమతం అవుతూ ఉంటే చివరికి ఒకరోజు చెప్పింది, లవ్ యూ అని. ప్రేమంటే అన్నాడు తడబడుతూ. అతని చేతిలో చేయి వేసి నొక్కుతూ పెదాలతో అతనిపై దాడి చేసి, ముందు ముందు తెలుస్తుంది మగడా అంది. ఒకరోజు ఆమె ఇంటిలో గొడవైంది. అతన్ని కలవవద్దని ఆంక్షలు పెట్టారు. అతన్ని చూడకుండా ఉండలేదు. విషాదం నిండిన ముఖాన్ని అతనికి చూపించలేదు. చివరికి అతడే బలవంతంగా ఆమెను బయటికి తీసుకెళ్లాడు. ఊరు చివరి కొండ, మధ్యభాగంలో చెట్ల గుంపులు. ఒక చెట్టు కింద కూచోబెట్టి తన గురించి వివరంగా చెప్పాడు. తనని ఓదార్చాడు. పట్టిని చేయి వదలనన్నాడు. మాట్లాడుతుండగానే సూర్యుడు అస్తమించాడు. అతని మాటలతో ఆమె మనసులో దుఃఖం కూడా అస్తమించింది. ఆ రోజు కూడా వెన్నెలే. అతని మాటలతో ఆమె మనసు కూడా వెన్నెలే అయ్యింది. అడవిని కాచిన వెన్నెల అర్థం ఆ రోజు తెలిసింది. నగరాల మధ్య ఇరుకు అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న జనానికి పట్టణంలోని వెన్నెల అనుభూతి చెందే సమయం, అవకాశం లేదు. ఇక అడవిని కాచిన వెన్నెల ఏం చూస్తారు? చూస్తే ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వెన్నెల చూడ్డానికి ఎంతో రసహృదయం కావాలి అని అతడు చెబుతూ ఉంటే ఆమె అతని దగ్గరకు చేరింది. మగడా మాట్లాడకు అంది. ఆ రోజు ఆ కలయిక అతని మనసును రసార్ద్రం చేసింది. ఆమె మనసును మధురం చేసింది. ఆ తర్వాత అందర్నీ వదులుకుని వారిద్దరూ వేరే ఊరు వెళ్ళిపోయారు. జీవన పోరాటం చేస్తూ జీవితంలో నిలబడ్డారు. వారి ఆశలకు, ఆదర్శాలకు అనుగుణంగా ఆశ్రమం స్థాపించారు. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగిందామె. ప్రేమంటే మానసికమా, శారీరకమా? ఈ 30 ఏళ్లుగా నీకు సమాధానం దొరకలేదా అంది. అతడు ఆమె ఒడిలోంచి లేచి తన పై పెదవిని ఆమెకి ఇచ్చి ఆమె కింది పెదవితో ఆడుకున్నాడు. కొన్ని క్షణాల తరువాత విడివడి, సమాధానం దొరికింది అన్నాడు. ఏంటో ఆ సమాధానం? శారీరక హద్దులు చెరిపేయాలనిపించే మానసిక అనుభూతే ప్రేమ అన్నాడు నవ్వుతూ. ఆనాటి అనుభూతి ఇప్పటికీ అలాగే ఉందా, చెదిరిందా? మళ్ళీ అన్నాడు ఆప్యాయంగా. లేదు లేదు, చెదరలేదు. నీ ప్రేమతో దృఢమయ్యింది అందామె. సంస్కారం నిండిన మనసులలో ప్రేమ అనుభూతిగా జీవితకాలం నిలిచి ఉంటుంది అనుకున్నారిద్దరు. వారిని ఆశీర్వదించినట్టు వర్షబిందువులు పలకరించాయి. ఒకరి చేయి ఒకరు పట్టుకుని వారి రెండు ఆత్మలు ఒకటైనట్టు, అనుభవంలో అనుభూతి లయించినట్టు ఆశ్రమం వైపు అడుగులేశారు. కర్రగేటు కిర్రుమంది. ఉయ్యాల బల్ల గాలికి ఊగసాగింది. వర్షానికి తడిసిపోతామని పారిపోయే వారిలా కాకుండా ఆ వర్షం తమ చుట్టం అయినట్టు నెమ్మదిగా వానధారలో తడుస్తూ వర్షాన్ని, చల్లదనాన్ని ఆస్వాదిస్తూ వారు తమ గదిలోకి వెళ్ళారు. తల తుడుస్తాను పిల్లా అన్నాడతను తువ్వాలు తీస్తూ. నేను ముందు తుడుస్తాను పిల్లాడా అంది నవ్వి. ఒకరి తల ఒకరు తుడుచుకుని బట్టలు మార్చి పరుపుపై వేశారు. అతని గుండెపై ఆమె తల, ఆమె వీపు చుట్టూ అతని చేతులు. పర్వతాలు భద్రం పిల్లో అతని మాటల్లో చిలిపితనం. పర్వతాలు అని ముద్దుగా అతడు పిలుచుకునే తన శరీర భాగం తలుచుకుని ముసిముసిగా నవ్వింది. నువ్వే భద్రం చేసుకో పిల్లడా అంది. 30 ఏళ్లుగా వారి శరీరాలు అలసిపోతున్నా వారి ప్రేమకు మాత్రం అలుపు రాలేదు. పిల్లడా, ఈ మధ్య గుండెలో నొప్పిగా ఉంటోంది అందామె. అతడు గాబరా పడ్డాడు. హాస్పిటల్కి వెళదాం అన్నాడు. వద్దు, నీ కౌగిల్లోనే నిద్రపోని, అది శాశ్వత నిద్ర అయినా సరే. అవేం మాటలే పంది ముద్దుగా తిట్టాడు. చావులో కూడా నన్ను వదలకరా మగడా అని అతని మెడ చుట్టూ చెయ్యేసి బిగ్గరగా అతనిని పట్టుకుని ఒక కాలుని అతని నడుంపై వేసి హత్తుకుని పడుకుంది. కొద్ది నిమిషాలలో ఆమె నిద్రపోయింది. 30 ఏళ్ల క్రింద ఈ పిల్ల తనని కలవకపోతే ఏమైపోయేవాడినో
అనుకుంటూ ఆలోచనలలో మగత నిద్రలోకి జారుకున్నాడు అతను. ఎంత ఆలస్యంగా పడుకున్నా తెల్లారి 5 గంటలకు లేవడం అతని అలవాటు. చీకటి చెదిరి తొలి వేకువను చూడ్డం అతనికిష్టం. తను ముందు లేచి ఆమెను లేపి గ్లాసుతో నీరిచ్చి తనే టీ చేసి ఇస్తాడు. ఇద్దరూ టీని సగం తాగి మిగిలింది ఒకరి గ్లాసులో ఒకరు పోసుకుని మరలా చెరిసగం పంచుకు తాగడం వారికి అలవాటు. తోట బయట కూర్చోబెట్టి తొలి వేకువ కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆమె పాదాన్ని ముద్దాడడం అతనికిష్టం. మెలకువ వచ్చి ఆమెను లేపుదామనుకుంటే ఆమె శరీరం చల్లగా తగిలింది. అతని గుండె జల్లుమంది. ఆమె శ్వాస తీసుకోవడం లేదని గుర్తించేసరికి అతని మెదడు ముద్దుబారింది. తన శక్తి అంతా నిర్జీవంగా ఆమె రూపంలో శాశ్వతంగా నిద్రపోతోంది. శాశ్వత నిద్రలో కూడా నవ్వుతున్నట్టు ఆమె పెదాలు కొద్దిగా విచ్చుకున్నాయి. ప్రకృతిలో ఏముందిరా, నాలో చూడు ప్రకృతి, అంతా ఇక్కడే కనిపిస్తుంది అని తన శరీరం చూపి కవ్వించే ఆమె కనులు తెరుచుకోవడం లేదు. అతడు తలుపు తీయలేదు. 1 2 గంటలు గడిచేయి. ఆశ్రమం మేల్కొంది. శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ సమయానికి ఆది దంపతుల్లా వాకింగ్కి వెళ్లి తిరిగి వచ్చే ఆ ప్రేమికులు ఇంకా తలుపు తెరవకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏదో తెలియని భయంతో తలుపు కొట్టారు. తలుపు తెరుచుకోలేదు. అంతకంతకు భయం ఎక్కువైంది. ముఖ్యులందరికీ కబుర్లు వెళ్ళాయి. వచ్చారు. తలుపు బద్దలు కొట్టారు. లోనికి చూస్తే పరుపు మీద కూర్చుని అతడు, అతని ఒడిలో ఆమె, ఇద్దరూ నిర్జీవంగా. ఆశ్రమంలో రోదనలు మిన్నుముట్టాయి. పెద్దలు పిల్లలు బావురుమన్నారు. బయట ఉయ్యాల బల్ల ఊగటం ఆగిపోయింది. చెట్టు మీద కోకిలమ్మ కూడా రాత్రి వర్షానికి తడిసి తడిసి ఉయ్యాల బల్లపై పడి ఊపిరి వదిలేసింది. చావులో కూడా తనను వదలవద్దన్న ఆమె చివరి మాట ప్రకారం అతని కూడా చివరి శ్వాస వదిలేశాడు. వాళ్ల ప్రేమ అద్భుతం అన్నారు కొందరు. రసవంతమైన వారి జీవన విధానం అద్భుతం అన్నారు మరికొందరు. వాళ్ళు మాత్రం ప్రకృతిలో కలిసిపోయారు. వాళ్ళు ఎక్కువగా కూర్చున్న చోట 2 విగ్రహాలు వెలిశాయి. కొద్ది రోజుల్లో ఆ ఆశ్రమంలో ఎవరూ నాటకుండానే 2 మామిడి మొక్కలు మొలిచాయి. ఒక పిల్ల కోకిల కిలకిలమంటూ ఆ మొక్కల చుట్టూ తిరగసాగింది. గాలికి ఉయ్యాలు ఊగినప్పుడల్లా సరసమే జీవితంగా ఒకరికి ఒకరుగా గడిపిన ఆ దంపతులు అక్కడ కూర్చుని ఊగుతున్న భావనను ఆశ్రమంలో అందరూ ఆస్వాదించసాగారు. మీరింతవరకు ఒకరికి ఒకరు కథ విన్నారు. రచన శ్రీ శివలంక ప్రసాదరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నవ్య వారపత్రిక 2019 సంవత్సరం జూన్ 12వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి